ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ టౌన్లో ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి రీసెంట్గా మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి కేసు నెంబర్ 14/2025 రిజిస్టర్ చేయడం జరిగింది శ్రీకాకుళం 1 టౌన్లో. ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి సంబంధించి ఒక వ్యక్తితోటి పరిచయం ఉండడం, ఆ వ్యక్తి పేరు కనితి జగదీష్. సో ఈయనది వచ్చి మనకి సారవకోట మండలం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈయన 10th క్లాస్ చదువుకున్నారు. 10th క్లాస్ చదువుకొని తర్వాత ఎడ్యుకేషన్ ఆపేసి, చదువును ఆపేసి సినిమాలో వర్క్ చేస్తున్నారు. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారు అతను. సో ఆయన ఆ అమ్మాయికి పరిచయం ఉండడం, ఆ పరిచయం మీద ఆ అమ్మాయిని కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేస్తున్నాము. సో మనకి సెక్షన్ 1091, 1181, 1152 BNS చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. న్యూస్లో వచ్చినట్లు కానివ్వండి, లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి, ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి అన్నదైతే జరగలేదు. మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్గా ఉంది. అండ్ మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు, లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం, ఇప్పటికున్న సాక్ష్యాధారాల ప్రకారం కావచ్చు, అలాగే ఉంది. సో మనకి క్లియర్గా దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనకి CCTV ఫుటేజ్ కూడా ఉంది. ఎక్కడైతే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తున్నారో, అంటే కాలేజీ లోపలికి ప్రవేశించడం 30వ తారీఖు ఆ రోజు సాయంత్రం అరౌండ్ 7:32 టైంకి, అంటే ఈవినింగ్ 7:32 లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత ఆ అబ్బాయి ఒకరే ఆ కాలేజ్ నుంచి బయటికి రావడం, అది 7:47 ఆ టైంలో బయటికి రావడం కూడా అతను టెన్షన్గా ఉండడం, హడావిడిగా బయటికి వెళ్ళడం, ఇదంతా కూడా మనకి క్లియర్గా CCTV ఫుటేజ్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ ఆవిడ మనకి వైజాగ్లో హాస్పిటల్లో, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, తను సేఫ్గా ఉన్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు తనకి. మోస్ట్లీ తను తొందరగానే రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్గా కాలేజ్కి వెళ్తారని చెప్పి మనకి డాక్టర్స్ చెబుతూ ఉన్నారు. ఒక ఉమెన్ పైన, ఒక ఆడబిడ్డ పైన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మన నిజం ఏంటి, అబద్ధం ఏంటి మనం తెలుసుకోకుండా ఒక తొందరపాటుగా ఒక కమెంట్ చేయడం కానీ, లేదంటే ఏదైనా మనం ఎక్కడైనా రాయడం కానీ, చూపించడం కానీ జరగడం వలన ఆ ఫ్యామిలీ కావచ్చు, ఆ అమ్మాయి కావచ్చు, లేదా మిగతా వ్యక్తులు కావచ్చు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో అట్లీస్ట్ పోలీస్ వరకు, మా వరకు ఇది కొంచెం బాధ కలిగించిన ఇన్సిడెంట్ అనే చెప్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇష్టపడ్డారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అడిగారు, దానికి ఒప్పుకోకపోవడం వల్ల ఇతను రెస్పాండ్ అయ్యి ఆమెను కొట్టడం 100% తప్పు. ఎందుకంటే ఒకరిని నో చెప్పడం వాళ్ళ హక్కు అది. బట్ ఆ ఫ్యాక్ట్స్ మనకి తెలియకుండా వాళ్ళపైన ఏదో జరిగిందని చెప్పేసి దాన్ని మనము రకరకాలుగా మన వ్యాఖ్యానాలు జోడించి, అది పబ్లిక్ కావచ్చు, లేదా రకరకాల వ్యక్తులు కావచ్చు, చేయడం అనేది కొంచెం బాధ కలిగించే అంశం అది. సో మనకు పోలీస్ వైపు నుంచి అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మన రిక్వెస్ట్ ఏంటంటే, సో దయచేసి ఏదైనా ఉన్నప్పుడు ఒక్క క్షణం మనం చిన్న ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోవడానికి మనకి పెద్ద టైం పట్టదు అది. సో వెరిఫై చేసుకొని మనకి దాని తర్వాత మనం ఏదైనా ఉంటే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ అది. సో అందరికీ థ్యాంక్ యూ.